అందరికీ నమస్కారం. ఒక 4-5 రోజులుగా ఈ ఇరాన్‌కి చెందిన ఖమేనీని చంపిన తర్వాత ఇజ్రాయెల్ అండ్ అమెరికా వాళ్ళు కలిపి ఏ రేంజ్‌లో వార్తలు ఇచ్చున్నారంటే టాప్ మోస్ట్ ఛానల్స్ కూడా ఈ ఇరాన్‌లో ఉన్నటువంటి ఈ స్పై మొసాద్ వాళ్ళు కానీ సిఐ వాళ్ళు కానీ చాలామంది అక్కడ ఉన్నటువంటి ఇరాన్‌లో ఉన్నటువంటి సైనికులకి దాంతో అంటే పళ్ళల్లో చిప్స్ పెట్టారని, బాడీ చిప్స్ ఇంప్లాంట్ చేశారని, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించిన ఫోటోస్, ట్రాఫిక్ సిగ్నల్స్ అవన్నిటికి సంబంధించి కూడా మొత్తం నెట్వర్క్ హ్యాక్ చేశారని లైక్ ఇలా అయి ఉండొచ్చు, నో డౌట్, కాదనను. కానీ ఖమేనీ అసలు ఎక్కడున్నాడు అండ్ ఎగ్జాక్ట్గా ఎలా లేపేయాలి ఏంటి అన్నప్పుడు ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ వెపన్ ఏదో వాడుంటారబ్బా అనుకున్నా. అది ఈరోజు బయటకు వచ్చింది. మేబీ ఖచ్చితంగా ఖమేనీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు నిఘా పెట్టారు, వాళ్ళ బడిలో చిప్స్ ఉండొచ్చు, ఆటోమేటిక్గా ట్రేస్ చేసి ఉండొచ్చు, ప్లాన్స్ ఉంటారని తెలియగానే వేసే బాంబు ఎలా ఉండాలో ఒకే ఒక బాంబు ఎవరు గుర్తించకూడదు, ఏ రేడర్గా చెక్కకూడదు, వచ్చామా వేసేసామా టప్పన మళ్ళీ వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలన్నట్టుగా ఉన్నారు. అలా ఈరోజు మనకున్న సమాచారం మేరకు బ్లూ స్పారో నీలి పిచ్చుక అది ఏకంగా స్పేస్ ఎడ్జ్ వరకు వెళ్ళగలదంట. భూ వాతావరణం దాటి పైకి వెళ్ళగలదు, భూమి మీదకి రాగలదు, అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మరలా ఇమ్మీడియట్గా మళ్ళీ పైకి వెళ్ళగలదంట. అంటే భూ వాతావరణంలోకి రాగలదు, మళ్ళీ అంతే స్పీడ్తో పైకి వెళ్ళగలదు, అసలు ఎవరికి అది చిక్కదు. అటువంటి బ్లూ స్పారో మిస్సైల్తో కొట్టారంట. దానివల్ల ఖమేనీని అంత అక్యురసీగా చంపేశారు. టెక్నాలజీని ఈరోజు ఎలా వాడుతున్నారంటే మంచికి వాడుతున్నారు, చెడుకి వాడుతున్నారు. చెడు అన్నప్పుడేమో ఈ సైబర్ క్రైమ్స్ ఏమైనా చెత్త చెదరాలు కొన్ని ఉంటే, దేశాల పరంగా అన్నప్పుడు శత్రువులు చంపడానికి పడుతున్న టెక్నాలజీ ఉందే వా, అది మాత్రం నాయన ఆ గోడచారి సినిమాలు ఉంటాయి, జేమ్స్ బాండ్ సినిమాలు, వాటర్ కూడా ఇంత టెక్నాలజీ మనం చూడలేదు. అటువంటి టెక్నాలజీని ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ యుద్ధంలో చూస్తూ ఉన్నాం. ఖమేనీని చంపింది ఎలా ఏంటంటే బ్లూ స్పారో మిస్సైల్ని వాడి కొట్టారు.